అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. ఈ రోజు చూసుకున్నట్టయితే కళాకారులకు అన్నం పెట్టే దేవుడు మన బడంగపేట వినాయకుడు. సో వినాయకుని ఊరేగింపులో భాగంగా మరి కళాకారులు ముఖ్యంగా చక్కటి పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ మరి యువతనే కావచ్చు పెద్దవాళ్ళనే కావచ్చు ఎంతో ఉర్రుతలూగిస్తున్నటువంటి యువ డాన్సర్ సో సమీరా మరి నంది అవార్డు గ్రహీత మరి ఈ రోజు మన బడంగపేటకు వచ్చింది. రెండు ముచ్చట్లు అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు బాగున్నారా? మంచిగున్నాం కాబట్టి మరి కవరేజ్ కి వచ్చినాం చెప్పాలి. మరి ఎట్లా అనిపిస్తుంది బడంగపేటకు వస్తే? బడంగపేట రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఎంతో దూరం నుంచి, మాది కర్నూలు జిల్లా నుంచి మేము ఇక్కడ రావడం, మీ అందరిలో మేము మీ ఆడబిడ్డగా నన్ను భావించి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మా ప్రోగ్రామ్ చేయడం, అదే విధంగా గురువును మార్చు అంటే నా తమ్ముడు సుధాకర్ గారికి తోలుకొని వచ్చినాము. మేము ఇక్కడ రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది సార్. మరీ ఉన్న సంవత్సరాలలో కూడా మమ్మల్ని ప్రోగ్రాంలు ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా జంగిరెడ్డి సార్ గారికి మేము కోరుకుంటున్నాం సార్. అయితే ఇంకొక ముచ్చట అడుగుతా, ఏడ గణేష్ వెతిన ఎంత ఫేమస్ అయినా కూడా కళాకారులు అనే వాళ్ళు కానరారు. మరి బడంగపేటలోనే ఎందుకు కళాకారులకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నట్టు? ఎక్కడ ఢిల్లీ నుంచి గల్లీలో చూసినా కూడా బడంగపేట గుర్తుకొస్తుంది. యూట్యూబ్ ఆన్ చేస్తే సమీరా వచ్చి ఆడిపోయిందంటే డాన్సర్ సమీరా అనే యూట్యూబ్ ఛానల్లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఫోటో ఉంటుంది, నాదే అది ఛానల్. బడంగపేటది నేను నెలంతా వదులుతూనే ఉంటాను. ఈ బడంగపేటలో జరిగిన ప్రదర్శనలు ఎటువంటి ఒకటి కాదు రెండు కాదు, కమ్సక్కం ఒక 100 ప్రోగ్రాంలు పెట్టింటారు. డబ్బు తీసుకొని మేము హీరో తిని మర్చిపోయి ఉంటాము. డబ్బు ఇచ్చిన దాతల గారికి మేము చాలా మనసులో పెట్టుకొని బడంగపేట కోసం 100 ఏళ్ల నుంచి ఇట్లా వెయిటింగ్ లో చూస్తుంటాం. ఒకవేళ ఇప్పుడు జంగారెడ్డి వాళ్ళ దోస్తాని మంచిగురు కాబట్టి నీకు ఇస్తుర్రు, అనుకోకుండా కొత్త టీం వచ్చింది అనుకో, మళ్ళీ సమీరకు ఫోన్ చేయకపోతే అప్పుడు నువ్వు ఏమనుకుంటావు? మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. ఏ టీం ఉన్నా సార్ అందులో ఒకటే, గ్రామంలో అందరం సమానం. ఊరి ప్రెసిడెంట్ అనే అంతా సమానం. ఇది ఊరి కోసం కాదు, ఊరి కోసం అందరము. సమీర గారు ఎప్పుడు ఉంటారు ఏ టీం ఉన్నా సరే. చెప్పాలి జంగారెడ్డి గారు, మరి కార్యక్రమం ఉదయం నుంచి ప్రారంభించారు ఇప్పటి వరకు ఎలా నడుస్తుంది? నడుస్తలేదు సార్, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. పొద్దున 10 గంటల ఇబ్బంది. ఇప్పుడు శోభయాత్ర నడవంటే కష్టం అవుతుంది. కొద్ది కారుతుంటే పనులు పంపిస్తారు, అక్కడికి కారుతూ అక్కడ పనులు పంపిస్తారు. వీళ్ళందరూ నిలబడేటోళ్ళు, వీళ్ళు బండి పెట్టారు కాదు. వీళ్ళు ప్రోగ్రామ్ నిలబడే ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ నిలబడి ఇస్తలేరు. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు నిలబడితే ప్రోగ్రామ్ అవుతుంది. మేము డబ్బులు ఖర్చు పెడితే పిలిపించండి, అందరు కళాకారులకు కూడా భోజనం పెడదాం అనుకున్నాము. వాళ్ళు ఆడిస్తలేరు, వాళ్ళ కళ్ళని చూపిస్తారు మమ్మల్ని. చాలా ఇబ్బంది పెడతారు పోలీసులు. ఎందు గురించి మళ్ళీ ఎప్పుడు లేని ప్రతి సంవత్సరం చూసుకున్నట్టయితే ప్రతి పోలీస్ అన్న కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ సాయంత్రం 5 గంటల తర్వాతనే బడంగపేట దాటుతుండే. ఈ రోజు మళ్ళీ 12 గంటలకి మళ్ళీ ఊరు దాటే అవకాశం ఉంది. ఎందుకు? మన శంకర్ నాయక్ సార్ గతంలో ఇక్కడ ఎస్ఐగా చేసిర్రు, ఆయనకు అన్ని తెలుసు. ఆయన సార్ ఎందుకు కోపం మీద పొన్ని అంటూనే ఉండు. దానికి మన సెక్టర్ సరంగప్ప సార్ గారు కూడా మా కష్ట కట్టిండు, నడిపిస్తూనే ఉన్నాడు. లేదు ఏసీపీ సార్ అడిగితే అలాంటిది ఏం లేదు, సహాయ సహకారాలు మొత్తం ఉన్నాయి, హ్యాపీగా చేసుకున్నారు అంటుండు. లేదు సార్, హ్యాపీగా లేదు. ఇంచుమించుగా ఈ రోజు ప్రోగ్రాము 15 లక్షల ప్రోగ్రామ్. ఈ రోజు బడంగపేటలో 15 లక్షల ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ చేస్తే మేము సంతోషమే లేదు ఈ రోజు. ఎందుకంటే పబ్లిక్ ముందుకు పంపిస్తున్నారు. చిన్న పిల్లలు ఉంటారు, మా 10 ఏళ్ళ పిల్లలు వచ్చి ఆడతారు ఇక్కడ. మళ్ళీ మీకు ట్రాఫిక్ వస్తూ ఉంది, ఇక ఆడలేకపోతా ఉన్నాం. ఇక సో ఎప్పుడు కూడా ట్రాఫిక్ ని డైవర్ట్ చేసి వెహికల్స్ రాకుండా చేస్తారు. మరి సంవత్సరం అలా లేదా? ఈ సంవత్సరం వేస్తారు అసలు ట్రాఫిక్ డైవర్ట్ చేయలేదు, ఆడటం మీకు పంపిస్తారు ఆడటం. సో రైట్, ఏదేమైనా కూడా రాచకొండకు సంబంధించినటువంటి పోలీసు యాజమాన్యం ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం సహకరిస్తున్నా, మరి ఈ సంవత్సరం కొంచెం సహకరిస్తలేరు. ఇప్పటికైనా దయచేసి మరి పోలీసు వారు సహకరించి కళాకారులని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఫైనల్ గా సమీర గారు చెప్పారు, మరి ఈ రోజు యువతను ఏ విధంగా మరి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాంలే. కానీ జంగిరెడ్డి అన్నగారు చెప్తున్నట్లు మాకు కొంచెం చాలా ప్రెజర్ ఉంది. అది కాక మేము ఎన్నో కుటుంబాలను ఎన్నుకొని మేము చిన్న పిల్లల్ని చాలా దూరం నుంచి తెచ్చినాము. మేము ఈ చెక్క భజన ఇక్కడే కాకోకున్నట్ల ఏ గవర్నమెంట్ నుంచి అయినా మేము కోరుకునేది ఒకటే, మా కళాకారులకి ఈ చెక్క భజన చిన్న మారుమూల పల్లెటూళ్ళలో ఉంది, ఇది ఎక్కడో ప్రదేశాల్లో చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం సార్. మా మనవి అది. సో రైట్, ఏది ఏమైనా కూడా తెలంగాణ ఆంధ్ర మొత్తం సంప్రదాయంలో భాగంగా మరి చెక్క భజన చేస్తున్నటువంటి మరి మంచి నృత్యకారిణి సమీరాని అందరూ కూడా ఆదరిస్తారని చెప్పేసి తన గానం ద్వారా వాయి ద్వారా తెలియజేయడం జరిగింది.
Hey!